గుడ్ మార్నింగ్. నీడు జ్యోత్స్న. అమరావతిలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పనున్న చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదిక కాబోతోంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశం మొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటం కంప్యూటరింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు లభించనుంది. ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనం సిద్ధం చేసి డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటం కేంద్రాలతో సమానంగా ఇది నిల్వనుంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ జోష్నా అండ్ గుడ్ మార్నింగ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కన్న కార్యక్రమానికి అంకురార్పణ జరిగేందుకు అతి సమయం తక్కువలో ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక వేదికల మీద, అనేక సమావేశాల్లో అనేక మందికి సంబంధించినటువంటి ఎవరికైతే ఇటు భారతదేశ ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట ఒకటే మాట వచ్చేది, అదే క్వాంటం కంప్యూటరింగ్. దేశంలోనే మొదటిసారిగా ఈ కంప్యూటర్ సెంటర్ అనేది కూడా ఇటు అమరావతి వేదికగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం. సో దీని ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా మారబోతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. దీనికి సంబంధించి ఇటు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ, అలాగే ఎల్ఎన్టీ, ఈ 3 సంస్థలకు, ఈ 3 కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు. ఈ 3 సంస్థల ప్రమేయంతోనే ఈ ప్రాజెక్టును అయితే పట్టాలెక్కించబోతున్నారు. ఇది అక్టోబర్కి కంప్లీట్గా ఈ భవనాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని డిసెంబర్ నుంచి కూడా దీన్ని ప్రారంభించే విధంగా దీన్ని చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే 133 వాట్లకు సంబంధించి కంప్లీట్గా ఈ కంప్యూటర్ సెంటర్ని అయితే కూడా ఓపెన్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాగే భారతదేశానికి సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేటటువంటి వేదికగా మారుతుందని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి చెప్పబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా చూసుకుంటే అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ కంప్యూటర్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిఫెన్స్, అలాగే ఫార్మా, అలాగే వివిధ రంగాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఫార్మాకు సంబంధించి ఇది ఏదైతే జెనెటికల్కి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో ఇది ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా క్యాన్సర్ లాంటి మహమ్మారులను కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్తో కూడా గుర్తించవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్లో కూడా అనేక ఆవిష్కరణలు కూడా కాబోతాయని చెప్పేసి కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒక భరోసా అయితే పెట్టుకుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెంలో ఆల్రెడీ ప్రభుత్వం ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్కి 50 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది. ఇందుకు వేదికగా వేదికగా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనికి ప్రత్యేక అతిథిగా హాజరు కాబోతున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక
పరిజ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రి. సో ఇప్పటికే పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులైతేనేమి అలాగే అధికారులైతేనేమి భారతదేశంతో కంప్లీట్గా కూడా సమన్వయం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్టును అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా అందరి దృష్టి దీనివైపే ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కంప్యూటింగ్ సెంటర్ వల్ల సో సామాన్యులకు పెద్దగా అంటే ఉపయోగపడింది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి భారతదేశ విషయానికి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా చాలా వరకు కూడా సామాన్యులకు చేరువలో ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగపూర్ అలాగే షాంఘై చైనాలో ఉన్నటువంటి షాంఘై లాంటి దేశాల సరసన అమరావతి అలాగే భారతదేశం నిలవబోతుంది ఈ కంప్యూటర్ సెంటర్ ద్వారా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్తో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో అలాగే క్వాంటమ్ కంప్యూటర్తో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలిచేటటువంటి ప్రయత్నం చేస్తోందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తరుణంలో అందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ అయితే చూడడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి 50 ఎకరాలు అయితే ప్రభుత్వం కేటాయించింది. అందులోనే ఈరోజు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వ వర్గాలు పూర్తిగా కూడా సమాయత్తం అవుతున్నాయని మాత్రము చెప్పుకోక తప్పదు. మరోవైపు ఇటు ఐటీ హబ్గా ఇటు విశాఖతో పాటు అలాగే అమరావతిని కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పైన దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. క్యూబిట్ అంటే ఏదైతే 133 క్యూబిట్లకు సంబంధించినటువంటి కంప్యూటర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ కంప్యూటర్ కంటే ఇది 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా పనిచేసి రిజల్ట్స్ అయితే అతి తొందరగా వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పరిశోధనలే కాకుండా అలాగే చాలా వరకు కూడా ఎవరైతే ఉద్యోగాలు లేకున్నటువంటి యువతతో పాటు దీనికి సరైనటువంటి శిక్షణను ఇవ్వడం ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. జోష్న రైట్ హరికిషన్.